అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. మనం చట్టపరంగా కొన్ని విషయాలు మనకి బేసిక్ పాయింట్స్ మనకి తెలియకపోతే ఇబ్బందులు పడతాం. నా కస్టమర్లు ఆ యొక్క ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూడండి. ప్రాపర్టీ చెక్ బౌన్స్ గనక అయినట్లయితే మనం ఏం చేయాలి? దానికోసం మనకి కొంత నాలెడ్జ్ ఉండాలండి. అదేంటంటే ప్రాపర్టీలో ఏదైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో వాటిని మనకి చట్టం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం ఇది క్రిమినల్ అఫెన్స్ అవుతుందండి. అంటే చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ అఫెన్స్. 2 సంవత్సరాల వరకు జైలు పడవచ్చు, లేదా చెక్ అమౌంట్కి డబుల్ పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. చెక్ బౌన్స్ అయిన 30 రోజుల్లో మనం లీగల్ నోటీస్ పంపాలి. దానికి బ్యాంక్ ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ స్టేట్మెంట్ని అటాచ్ చేసి పంపించాలి. తర్వాత అడ్వాన్స్ పేమెంట్ ఎప్పుడు కూడా మీరు ఇచ్చేటప్పుడు క్యాష్ ఇవ్వద్దు, చెక్ ద్వారానే ఇవ్వండి. కొన్ని కేసెస్లో ఇది మనకి రక్షణ కవచంగా ఉంటుందని తెలుసుకోండి. ఆస్తి హక్కు అనే దానికి ఒక చట్టం ఉందండి. ఆ చట్టం రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో సెక్షన్ 17 అనేది ఈ ఆస్తి హక్కు అనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ప్రధానంగా సేల్ డీడు, గిఫ్ట్ డీడు అనేవి ఏవైతే మనం చేయించుకుంటామో అవి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నోటరీలు చేయించడం కానీ, రాయించుకొని దగ్గర పెట్టుకుంటాం కానీ చేయకూడదు. అవి చెల్లవు. రిజిస్ట్రేషన్ ఆస్తి ఏదైతే మీరు చేయించుకుంటారో ఆ ఆస్తికి మీరు హక్కుదారులు అని ఈ చట్టం చెబుతుంది. ఇది లీగల్గా మీకు ఒక ప్రూఫ్ వంటి విధానం అండి ఇది. దీనికి కొంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఆ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఆస్తి మన పేరు మీద గవర్నమెంట్ అంగీకరిస్తుందనే విషయం మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు భావించండి. ఇప్పుడు సేల్ డీడ్ అంటే ఏంటి? సేల్ డీడ్ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడమే సేలు. అది అమ్మకం ద్వారా. దీనికి చట్టం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1982 సెక్షన్ 54 దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది ఈ ట్రాన్సాక్షన్ని. ఇది ఆస్తి ఓనర్షిప్ ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయబడుతుంది. కొనుగోలుదారు ఎవరైతే డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారో దానికి బదులుగా ఆ డబ్బుకు బదులుగా ఆస్తిని పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ చట్టం గుర్తిస్తుంది. కొనుగోలు, అమ్మకం జరిగింది అనడానికి ఒక ప్రధానమైన సాక్ష్యంగా ఈ సేల్ డీడ్ ఉంటుంది. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఇది ఒక ప్రాపర్టీ కొనుక్కునే ముందు మనం కొనుక్కునే వాళ్ళు తీసుకోవడం మంచిది. అమ్మే వాళ్ళనే ఇమ్మని అడగడం కరెక్ట్ కాదు. దాంట్లో మోసం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసీ వీళ్ళు ఒక వారం రోజుల క్రితం తీసిన ఈసీ మీకు ఇచ్చారనుకోండి, మనం డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని అమ్మే వాళ్ళనే అడిగాం మనం. ఈ వారం తర్వాత వీళ్ళు ఇంకోటికి అమ్మేశారనుకోండి, అప్పుడు ఆ ఈసీలో మీకు అది కనిపించదు. ఆ ట్రాన్సాక్షన్ అనేది కనిపించదు. అదే మీరు ఈసీ వీళ్ళతో మాట్లాడుకున్న వెంటనే మీరు ఈసీ తీసుకుంటే ఫ్రెష్ ఈసీ వస్తుంది. కాబట్టి ఈ లోపల వీళ్ళు ఎక్కడైనా తాకట్టు పెట్టినా అమ్మేసినా ఆ ఈసీలో కనబడుతుంది. కాబట్టి ఈసీ అనేది మనం డబ్బుల గురించి చూడకూడదండి. మనమే తీసుకోవాలి. ఎవరైతే కొందామని అనుకుంటున్నారో వాళ్ళే ఈసీ తీసుకుంటే సేఫ్టీ. లేదంటే మనకి ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ ఈసీలో మనకి ఏం కనిపిస్తుందంటే వీళ్ళు ఎవరికన్నా అమ్మేశారా, వీళ్ళ ప్రాపర్టీ ఏదైతే దస్తావేజులు మనకి ఇచ్చారో ఆ దస్తావేజులు అన్నీ కూడా ఈసీలో ఉన్నాయా లేదా. ఒకవేళ ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వనే కూడా అందులో ఈసీలో ఉన్నాయి. అప్పుడు మనం వాళ్ళని అడిగి తీసుకోవాలి. ఏమంటే ఈ డాక్యుమెంట్ ఇందులో రికార్డ్ అయి ఉంది, కానీ మీరు నాకు కాపీ ఇవ్వలేదు, అది నాకు కావాలి అని మీరు వాళ్ళని అడగాలి. కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈసీలో రికార్డ్ అయి ఉంటుంది. ఈసీ ఉంటే మనకి చాలా వరకు సేఫ్టీయే. కానీ ఈసీలో ఉన్నాయి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కొనేసుకోవచ్చు అని ఒక నిర్ణయానికి రాకూడదు. ఈసీ తర్వాత కూడా కొన్ని రిస్క్లు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వెర్షన్లో కూడా మనం ఆలోచించి ఒక ప్రాపర్టీని కొనుక్కోవడానికి నిర్ణయం తీసుకోవాలి. ఈసీ కొంతవరకు మాత్రమే
మనకు ఉపయోగపడుతుంది. కానీ ఆ ఉపయోగం అంతా కూడా మనకు అవసరమే. ఈసీ కూడా ఉండాల్సిందే. కానీ పూర్తిగా ఈసీ మీద మనం డిపెండ్ అయ్యి నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా డబుల్ రిజిస్ట్రేషన్ అండి. డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఒక ప్రాపర్టీని చాలామందికి అమ్మాడు లేదా ఇద్దరు వ్యక్తులకు అమ్మాడు. ఇలాగ గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఇది పక్కా చీటింగ్ అండి. ఇది కొన్నిసార్లు మనకి చాలా మన డబ్బంతా ఇంక పోయినట్టే. అందులో మనకి వస్తదని గ్యారంటీ ఏం లేదు. ఒక ప్రాపర్టీని ఇద్దరు వేరు వేరు వ్యక్తులకు గానీ, ఎక్కువ మందికి గానీ అమ్మితే మనం దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అనే అనుకుంటాం. దీనివల్ల ఏమవుతదంటే మొదట కొన్న వాళ్ళకి హక్కుంటది. రెండో తర్వాత ఇంకా ఎంతమంది కొన్నా గూడా వాళ్ళు కోర్ట్‌లో ఏసుకున్న నెగ్గడం అనేది చాలా తక్కువ కేసులుంటాయండి. అయితే కొనే ముందు సేల్ డీడ్ చెక్ చేయాలి మనం. సేల్ డీడ్ చెక్ చేయడం అంటే సేల్ డీడ్ కలర్ జిరాక్స్ ఉండొచ్చు. సేల్ డీడ్ పోయిందని జెప్పేసి ఒక డూప్లికేట్ తీసుకొని ఒరిజినల్ ఒకళ్ళకి అమ్మేసి, డూప్లికేట్‌తో ఇంకోళ్ళకి అమ్మేసి మోసం చేసే ఆస్కారం ఉంటది. కాబట్టి మీకెప్పుడు కూడా డాక్యుమెంట్ ఒరిజినలా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ప్రతి డాక్యుమెంట్ కూడా దాని వెనకాల పేజీలో రాస్తారు. 1 ఆఫ్ 9 అన్నారనుకోండి. 9 పేజీల డాక్యుమెంట్ అందులో ఒకటో పేజీ అది. అంటే ప్రతి పేజీ కూడా మీరు చెక్ చేయాలి. 1 ఆఫ్ 9, 2 ఆఫ్ 9, 3 ఆఫ్ 9 అలాగా చివర 9/9 వచ్చేదాకా చెక్ చేయాలి. ఈ మధ్యలో గనుక ఏదైనా పేపర్ మిస్ అయినట్లయితే మనకి అది అడిగి తీసుకోవాలి వాళ్ళనప్పుడే. సేల్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు మళ్ళీ మనకి రెస్పాన్స్ అనేది ఉంటదా? ఉండదా? అనేది చెప్పలేం. కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో రెండో పార్టీ కొన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు చాలా తక్కువ కేసులున్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఒక ఎక్స్‌పర్ట్‌తో చెక్ చేయించుకోండి. గిఫ్ట్ డీడ్‌కి, వీలునామాకి ఉన్నటువంటి తేడా. ఒకరికి ప్రాపర్టీ మనం ఇవ్వాలి అని అనుకుంటే గిఫ్ట్ డీడ్ చేయొచ్చు. గిఫ్ట్ డీడ్ అంటే ఏంటంటే మనం బహుమతిగా ఇస్తున్నాం. ఉచితంగా ఇస్తున్నాం. గిఫ్ట్ ఇస్తున్నాం. కాబట్టి అది గిఫ్ట్ డీడ్. దానికి ఒక ఫీజు ఉంటది. కానీ తక్కువుంటది రిజిస్ట్రేషన్ ఫీజు. అదే మనం వీలునామా రాసాం. వీలునామా రాసి వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఇప్పుడు ఏ వ్యక్తికైతే మనం ప్రాపర్టీ ఇస్తున్నామో ఆ వ్యక్తికి గిఫ్ట్ డీడ్ ఇచ్చాం కాబట్టి దానికో ఫీజు ఉంటది. ఏ వ్యక్తికైతే మనం ఇవ్వాలని అనుకుంటున్నామో అది వీలునామాలో రాసాం కాబట్టి తక్కువ ఫీజు ఉంటదది. అయితే గిఫ్ట్ డీడ్ అనేది వెంటనే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆ ప్రాపర్టీకి ఆ వ్యక్తి వారసుడవుతాడు. కానీ వీలునామాలో ఆ వ్యక్తి వెంటనే వారసుడవడు. ఎవరైతే వీలునామా రాసారో వారి మరణ అనంతరం మాత్రమే అతను వారసుడవుతారు. కాబట్టి గిఫ్ట్ డీడ్‌కి, సేల్ డీడ్‌కి ఉన్న తేడా ఏంటంటే గిఫ్ట్ అనేది ఇమ్మీడియేట్ ఎఫెక్ట్‌తో ప్రాపర్టీ అతనికి చెందుతది. వీలునామా అయితే ఆ రాసిన వీలునామా వ్యక్తి మరణ అనంతరం మాత్రమే ఆ ప్రాపర్టీకి అతను ఓనర్ అవుతాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఇబ్బందికరమైన మరియు ఆసక్తికరమైనటువంటి అంశమండి. మీ ఇంటికి వెళ్ళే దారిపై మీకు హక్కు ఉందా? లేదా? ఇది మనకి ఇండియన్ ఏదైతే మన యాక్ట్స్ ఉన్నాయో అంటే ఇండియన్ ప్రివిలేజ్ యాక్ట్, ఇండియన్ ఎస్కిమెంట్స్ యాక్ట్ 1882 ప్రకారం మన ప్రాపర్టీకి వెళ్ళే దారికి ప్రొటెక్షన్ ఉంటది కంపల్సరీ. ఆ ఓనర్‌కి. అంటే అది ఎవరి దారి అని రాసారో దస్తావేజుల్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటది. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉమ్మడి దారి అయినప్పుడు ఆళ్ళకి మనం దారి ఇవ్వము అంటే కుదరదు. ఆ దారి అతనికి ఇవ్వాలి. ఒకవేళ ఆ దారిని గనక 20 సంవత్సరాలు నుంచి వాడుతూ ఉన్నట్లయితే అతనికి డాక్యుమెంట్‌లో రాసినా, రాయకపోయినా అతనికి హక్కుంటది. అదే అతనికి ఆ దారిలో వెళ్ళేది అతని దస్తావేజులో లేదు. ఇప్పుడు ఎదటి వాళ్ళు ఎనక వాళ్ళకి దారి వదలకపోయినా చేసేదేమీ లేదు. అంటే ఎదటి వాళ్ళ దగ్గర స్థలం కొనుక్కొని దారిని సృష్టించుకోవాలి తప్ప వాళ్ళకి రైట్ ఉండదు. అందుకే మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఉమ్మడి దారులు ఏవైతే ఉన్నాయో
అది మనం గజాల ప్రకారం, పొడవు వెడల్పుల ప్రకారం పక్కా డాక్యుమెంట్లో రాసుకోవాలి. నేను డీల్ చేసిన ఒక సైట్‌లో ఒకాయన ముందు కట్టుకున్నారు. ఒకాయన 100 గజాలు వెనక స్థలం కొనుక్కున్నారు. అయితే స్థలం కొనుక్కున్న ఆయనకి ఖాళీ లేక డబ్బులు మీడియేటర్ అకౌంట్‌లో వేశారు. మీడియేటరు ఎదర ఉన్న ఆయనకి పేమెంట్ చేసేసి ఒక రిజిస్ట్రేషన్ డేట్ పెడితే, వెనక కొనుక్కున్న ఆయన బాంబే నుంచి ఫ్లైట్‌లో వచ్చి సంతకాలు పెట్టేసి మళ్ళీ ఫ్లైట్‌కెళ్ళిపోయారు. ఈ కంగారులో ఆ దస్తావేజ్ అనేది ఆయన చదవలేదు. ఇప్పుడు ఈ మీడియేటర్ ఏం చేశారంటే, ఎదర ఆయనకి ఫేవర్ చేసి ఒక ఎప్పుడు విన్న మనకి చాలా ఆశ్చర్యంగా అనిపించే సంఘటన ఒకటి చేశారు ఆ డాక్యుమెంట్‌లో. అదేంటంటే 8 అడుగులు సందిచ్చారు వెనక్కి వెళ్ళడానికి. కానీ 8 అడుగుల సందులో 10 అడుగుల ఎత్తులో మాత్రమే అతనికి హక్కున్నట్టుగా రాశారు. ఈ లోపల ఆయనేం చేశారంటే 10 అడుగులున్న పైన గాలిలో ఉన్నటువంటి స్థలానికి అతని గోడ మించి ఒక పెద్ద గోడ కట్టేశారు. అంటే యాక్చువల్‌గా గాలిలో మొత్తం ఉన్నటువంటి స్థలానికి అతనికి కేవలం 10 అడుగుల ఎత్తులో గాలిలో ఉన్న స్థలం మాత్రమే అతనికి దస్తావేజు ప్రకారం చెందుతుంది. కాబట్టి డాక్యుమెంట్ మనం కొనుక్కునేటప్పుడు పూర్తిగా చదవాలి. అందులో లిటిగేషన్స్ ఏమున్నాయి? ఏంటి మనం పట్టించుకోకపోతే ఫ్యూచర్‌లో ఏం నష్టపోతాం అనేది మీరన్నా చదవాలి. లేదా ఒక ఎక్స్‌పర్ట్‌నన్నా పెట్టుకొని మీరు వాళ్ళతో డీటెయిల్‌గా చదివించుకోవాలి మీరు. లేదంటే గాలిలో ఉన్న హక్కులను కూడా కోల్పోయారు ఈ కేసులో. జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అనేది ఇటువంటి విషయాలు విన్నప్పుడు మనకి ఆశ్చర్యంగా అనిపించినా చాలా ప్రమాదం. మీ భూమిని ప్రభుత్వం తీసుకుంటే గనక కాంపన్సేషన్ అనేది ఎలా ఇస్తారు? ఇక్కడ మనకి ఒక చట్టం ఉందండి. 2013 రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. ఇది భూమి ఇచ్చిన వారి ప్రొటెక్షన్ కోసం ఉంది. ఇది రూరల్ ఏరియాలో మార్కెట్ ధర కంటే 4 రెట్లు ఎక్కువ ఇస్తారు. అర్బన్ ఏరియాలో 2 రెట్లు ఎక్కువ ఇస్తారు. అంటే రూరల్‌లో ఎక్కువ. అంటే పల్లెటూరులో. సిటీలో 2 రెట్లు మాత్రమే ఇస్తారు. దీంతో పాటు రిహాబిలిటేషన్ అండ్ మిగతా బెనిఫిట్స్ ఉంటాయండి కొన్ని. ఆ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ సందర్భాన్ని బట్టి. కాబట్టి ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే మీ కాంపన్సేషన్ ఎంతొస్తది? మిగతా విషయాలు ఎందుకోసం భూమి తీసుకుంటున్నారు? ఏమేమి మీకు ఇవ్వాల్సి ఉంది? అనేది కూడా మీరు తెలుసుకోవాలండి. రెరా అనేది కస్టమర్ కొనుక్కునే వాళ్ళకి చాలా వజ్రాయుధం లాంటిది. అది చాలా ప్రొటెక్షన్ ఇస్తది. ఇది రెరా యాక్ట్ అని ఉందండి దీనికి. 2016లో ఇంప్లిమెంట్ అయింది ఇది. కొనుక్కునే వారి ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేయడమైంది ఈ యాక్ట్‌ని. బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ప్లాన్స్ ఏం గీశారు? స్టేటస్ ఏంటి? వర్క్ ఏం జరుగుతుంది? అంతా కూడా కొనుక్కునే వారికి బిల్డరు షేర్ చేయాలని రెరా యాక్ట్ చెప్తుంది. మీరు కొనే ముందు ప్రాపర్టీకి రెరా రిజిస్ట్రేషన్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ రెరా రిజిస్ట్రేషన్ ఉంటే మీరు 100% సేఫ్‌లో ఉన్నట్లే. బిల్డర్ డిలే చేయడానికి గానీ, మోసం చేయడానికి గానీ అవకాశం ఉండదు. అలా గనక జరిగినట్లయితే బిల్డర్‌కి చాలా హెవీ ఫైన్ ఉంటదండి. చాలా ఇబ్బంది పడతారు బిల్డరు. కొనుక్కునే వాళ్ళ పాలిట ఇది ఒక వరమనే చెప్పాలి మనం. మాటల ద్వారా చేసుకున్న ఒప్పందం లేదా అగ్రీమెంట్ చెల్లుతుందా? అంటే నేను నీ సైటు, నీ ప్రాపర్టీ కొంటున్నానని మాటల ద్వారా చేసుకొని, మనం పేపర్ మీద రాసుకోకుండా, సాక్షుల సంతకాలు లేకుండా గనక మనం ట్రాన్సాక్షన్ జరిపినట్లయితే అది చెల్లదు అని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 10 ప్రకారం మనకి చెప్తుందండి. మాటల ద్వారా చేసిన ఒప్పందం ఏదైనా సరే చట్టం ముందు చెల్లదు. ఇది
క్లియర్. అంటే మాటల ద్వారా కాకుండా రిటర్న్‌గా చేసుకున్న ఒప్పందం ఎందుకు చెల్లుతది అంటే, దాంట్లో సాక్షులుంటారు, అగ్రీమెంట్ ఉంటది. కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఇరువురికీ ఉంటది. అమ్మేవాళ్ళకి, కొనేవాళ్ళకి కూడా మాట మార్చకుండా అన్నదన్నట్టుగా జరగడం కోసం ఈ డాక్యుమెంట్ అనేది ఉంటది. మాటల్లో ఏమవుతదంటే డాక్యుమెంట్ అనేది ఉండదు. కాబట్టి ఈ రోజుల్లో ఒక మనిషికున్న విలువ కంటే ఒక కాగితానికి ఉన్న విలువ చాలా ఎక్కువ అనే విషయం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కాబట్టి పేపర్ మీద పెట్టినటువంటి సాక్షులతో ఉన్నటువంటి డాక్యుమెంటే వాలిడేషన్ అనేది ఉంటుంది. మాటలతో చేసుకున్న ఒప్పందాలు కోర్టు ముందు చెల్లడానికి అవకాశం పూర్తిగా లేదు. అద్దెకు ఉంటున్న వారు ఖాళీ చేయటం లేదు. నెలకి రెంట్ వస్తదని మనం అద్దెకిచ్చుకుంటే ఇల్లు గాని, వేరే ఏదన్నా ప్రాపర్టీ అద్దెకిచ్చుకుంటుంటే వాళ్ళు ఖాళీ చేయటం లేదు. ఇప్పుడు ప్రాపర్టీని రీక్లెయిమ్ అంటే మనం ఎలాగ మనది ఖాళీ చేయండి అని చేసుకోవాలనేది లీగల్ ఎవాక్యుయేషన్ నోటీస్ అనేది ఉంటదండి. ఈ నోటీస్ అనేది ఎవరైతే ఖాళీ చేయటం లేదో వాళ్ళకి 15 లేదా 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలండి. లేదంటే కోర్టులో కేస్ అనేది నిలబడదు. ఒకవేళ రెంట్ అగ్రీమెంట్ ఉన్నట్లయితే అందులో ఉన్న కండిషన్స్ బట్టి లీగల్ యాక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ రెంట్ అగ్రీమెంట్ లేదు అంటే కొంచెం కష్టమే అది. ఆ కేసు నెగ్గాలి అంటే. మనం ఇచ్చిన ఈ 15, 30 రోజుల నోటీస్ తర్వాత కూడా ఖాళీ చేయకపోయినట్లయితే రెంట్ కంట్రోల్ కోర్ట్ అని ఉంటదండి. ఆ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసుకోవచ్చు. దాంట్లో రెంటల్ అగ్రీమెంట్ మనం చూపిచ్చాలి. రెంటల్ అగ్రీమెంట్ లేకపోతే కొంచెం కేస్ నిలబడడం కష్టం. అందుకని రెంటల్ అగ్రీమెంట్ అనేది ఉంచుకోవాలి. మీ ప్రాపర్టీ అలా రెంటల్ అగ్రీమెంట్ ఉన్నట్లయితేనే సేఫ్‌గా ఉంటుంది. లేని పక్షంలో అద్దెదారులు దాన్ని లిటిగేషన్ ద్వారా వారు పొందే అవకాశం ఉందని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. తక్కువ ధరకు ఆస్తి వస్తుంది అని మనం కక్కుర్తిపడి మోసపోకూడదండి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే 3-5 సంవత్సరాల్లో డబుల్ రిటర్న్స్ వస్తాయి అని ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్‌లో మనం చూస్తూ ఉంటాం. అలాగే మీకు 5,50,000 100 గజాలు అనేటటువంటివి లేదా 4,50,000 3,50,000కి 100 గజాలని ఇలాంటి ఆఫర్స్ అనేవి మనం చూస్తామండి. ఇది మాక్సిమం రెరా రిజిస్ట్రేషన్ జోలికి వెళ్ళకుండా వీళ్ళు ఎక్కువ మందికి అమ్మేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే రెరా రిజిస్ట్రేషన్ గనుక ఉన్నట్లయితే తక్కువ రేటుకి అమ్ముతున్నారు కాబట్టి రేపు ప్రాబ్లమ్ వస్తే మనం దాన్ని రెక్టిఫై చేయడానికి రెరా ఉంటదండి మధ్యలో. కాబట్టి మీరు తక్కువ రేటుకి కొనేటప్పుడు రెరా రిజిస్ట్రేషన్ ఉందా? లేదా? అనేది మనం చూసుకోవాలి. ఇటువంటి డీల్స్ చేసేటప్పుడు ఒకవేళ మీరు అమౌంట్ పూర్తిగా పే చేసేసినట్లయితే తక్కువ రేటుకి వస్తుంది కదా అని అది తిరిగి మనం ఆ డబ్బు రాబట్టుకోవడం చాలా కష్టం అండి. దానికి రాజమండ్రిలోని చంద్రిక అవంతిక ఈ మధ్యన రీసెంట్‌గా జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో అది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. లీగల్‌గా కూడా మనం వాళ్ళని ఫేస్ చేయలేం. కేసు నిలబడతదనే గ్యారంటీ లేదు. అందుకే బిల్డర్ ఎప్పుడు కూడా రెరా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యి ఉన్నారా? లేరా? ఆ కంపెనీ అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ టైం తీసుకున్నారు. లేదా మధ్యలోనే ప్రాజెక్ట్‌ని మూసేశారు. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మన డబ్బంతా పోయినట్టే. తక్కువ అనేది మనకు గనక కనిపిస్తుంది, చెప్తున్నారు అని అనుకోని గనక మీరు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ డబ్బులకి గ్యారంటీ అనేది ఉండదనే విషయం మీరు గుర్తుంచుకోండి. మనకి చాలా సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందులో అడ్వాన్స్ ఇచ్చేసి రేట్ అది మాట్లాడుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ నేను అమ్మను అని అడ్డం తిరిగితే మనకి చట్టం యొక్క రక్షణ ఉందండి. దాన్ని స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అని అంటారు. ఇది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ద్వారా మనం కేస్ ఫైల్ చేయొచ్చు. అడ్వాన్స్ తీసుకొని కూడా
నేను సైట్ అమ్మను అని అంటే. అయితే దీనికి కొంత పీరియడ్ ఉంటదండి. ఆ పీరియడ్‌లో మనం కేస్ ఫైల్ చేసుకోవాలి. అది రిటర్న్ అగ్రీమెంట్ మనకి మన ఇద్దరి మధ్యన జరిగినటువంటిది. ఏదైతే డబ్బులు తీసుకున్నప్పుడు రాసారో టోకెన్ అడ్వాన్స్ కావచ్చు, లేదా అగ్రీమెంట్ ఇచ్చేటప్పుడు ఇచ్చే అడ్వాన్స్ కావచ్చు. ఆ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ డాక్యుమెంట్ ఉన్నట్లయితే నేను అమ్మను అని అడ్డం తిరిగినప్పుడు కోర్టు తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటదండి. కాబట్టి అతను నేను అమ్మను అంటే కుదరదు. అమ్మి తీరాల్సిందే అని కోర్టు జడ్జిమెంట్ రావడానికి పూర్తి అవకాశం ఉంది. తర్వాత ఓరల్ అగ్రీమెంట్‌కి మాత్రం ఇది పనిచేయదు. ప్రూఫ్స్ ఉండాలి ఓరల్ అగ్రీమెంట్‌కైతే. అడ్డం తిరిగారనుకోండి నేను అమ్మనని ఆళ్ళిద్దరి మధ్యన మాట జరిగిందండి అంటే ఆ కేసు నిలబడదు. అదే అగ్రీమెంట్ ఉన్నట్లయితే తప్పకుండా కేసు మనం నెగ్గుతామనే విషయం గుర్తుంచుకోవాలి. మనం ఎక్కువగా ఫేస్ చేసే సమస్య ఖాళీ చేయకపోవడం ఇల్లు. రెంటల్ అగ్రీమెంట్ లేదు. టెనెంట్‌కి రెంట్ ఇచ్చాం. రెంట్‌కి ఇస్తున్నాం. వాళ్ళు ఎప్పటినుంచో ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఖాళీ చేయాలి. మనకి ఇల్లు కావాలి. వాళ్ళు చేయరాళ్ళు. చేయనప్పుడు రెంటల్ అగ్రీమెంట్ లేకపోయినా కూడా చట్టం అనేది మనకు రక్షణ కల్పిస్తదండి హౌస్ ఓనర్‌కి. ఎందుకు మనం చేయాల్సిందేంటంటే 15 రోజుల ముందుగా లీగల్ నోటీస్ పంపించాలి. మన పేరు మీద ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్స్, రెంటల్ రిసిప్ట్స్ గానీ, ప్రూఫ్ గానీ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే టీపీఏ యాక్ట్ ప్రకారం మీరు ల్యాండ్ లార్డ్‌గా ఎవాక్యుయేషన్ సూట్ ఏసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ మీదని ఖాళీ చేయమని చెప్పి. ఫోర్స్ వాడడం గానీ, బయట సెటిల్మెంట్లు చేయడం గానీ, బెదిరించడం గానీ, ఇట్లాంటివి చేసినట్లయితే అవి జరిగే పని కాదు. కేవలం కోర్టు ద్వారానే మనం ప్రాసెస్ చేసినట్లయితే తప్పకుండా మనకి న్యాయం జరుగుతది. ఖాళీ చేస్తది కోర్టు. సేల్ డీడ్ ఉంటేనే సరిపోద్ది. మన పేరు మీద మారిపోయినట్టే అని అనుకుంటే అది కొంతవరకు కరెక్టే. కానీ మీరు మ్యూటేషన్ కూడా చేసుకోవాలి. మ్యూటేషన్ అంటే ఏంటంటే ఆస్తిలో ఉన్న పాత ఓనర్ పేరు తీసేసి కొత్త ఓనర్‌కి ఆస్తి పన్ను విధించడం. దీన్నే మనం మ్యూటేషన్ అని అంటాం. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వం తప్పు చేస్తూ వస్తుంది. ప్రతి ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తుంది. మ్యూటేషన్ అంటే ఏంటంటే పేరు మార్పు అనేది మనకి రిజిస్ట్రేషన్ టైంలోనే డబ్బులు తీసేసుకుంటారు దానికి. కానీ మనం కన్సర్న్డ్ పంచాయతీకి గాని, మున్సిపాలిటీకి గాని ఎళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు ఫీజు తీసుకుంటారు రెండోసారి. అంటే ఒకే పనికి 2 సార్లు మనం ఫీజు చెల్లిస్తాం. ఈ విషయం చాలామందికి తెలీదు. కానీ జాగ్రత్తగా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లయితే ఇంటి పన్ను పేరు మార్పు లేదా ఆస్తి పన్ను పేరు మార్పుకి మీరు 2 టైమ్స్ ఎక్స్‌పెండిచర్ చేస్తారు. కానీ పని ఒకటే. కానీ 2 సార్లు మీతో ప్రభుత్వం ఖర్చు పెట్టిస్తది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత హాయిగా మీరు మర్చిపోదాం. డాక్యుమెంట్ వస్తుంది కదా అని అనుకోవద్దు. వెంటనే మీరు కన్సర్న్ రిజిస్టర్‌లో పేరు మార్పుకి అప్లై చేసుకొని పేరు మార్చేసుకోవడం అనేది చాలా కంపల్సరీ. ఇది మనకి సేఫ్ కూడా. అలా చేయకపోయినట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా ఇబ్బంది పడతాం. ఇది మాత్రం గుర్తుంచుకొని మనం ఆస్తి మనం కొన్న తర్వాత వీలైనంత త్వరగా ఆస్తిని మన పేరు మీద మార్చేసుకొని గవర్నమెంట్ రికార్డులో అందులో అంటే ఆస్తి ఓనర్‌గా మనం నిరూపించుకోవడానికి అవకాశం ఉంటది. వారసత్వ ఆస్తికి వారసులు ఒకవేళ వీలునామా రాయకుండా వారసుల్ని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఇది విల్ రాయలేదు. దాంట్లో హైర హైరర్స్ అంటే లీగల్ హైరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సమాన వాటా వస్తదండి. వీలునామా రాయకపోయినట్లయితే. ఇది హిందూ ససెషన్ యాక్ట్ ఉందండి దీనికోసం. దీనికి ఆడ, మగ అనే తేడా ఏం లేదు. అందరూ కూడా దానికి వారసులే. ఇది ఆ చట్ట ప్రకారం ప్రొటెక్షన్ ఉంది.
హైరర్షిప్ అనేది సర్టిఫికేట్ కానీ, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ మనం తెచ్చుకోవాలి. కొన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్‌లో వస్తది ఎక్కువ శాతం. కొన్నిసార్లు కోర్టుకెళ్ళి కూడా తెచ్చుకోవాల్సొస్తది. తెచ్చుకున్నప్పుడు అందులో ఆ వారసుల్ని కోర్టు గుర్తించి లేదా ఎంఆర్ఓ గారు గుర్తించి వీళ్ళే వారసులు అని సర్టిఫికేట్ ఇస్తారు. దాన్నే లీగల్ హెయిర్ అని మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆస్తి వీలునామా రాసినట్లయితే రాసిన వారికే చెందుతది. వీలునామా రాయకపోయినట్లయితే అందరికీ చెందుతది. కాబట్టి ఎప్పుడు కూడా వీలునామా రాసుకుంటే మిగతా వాళ్ళు గొడవలు పడరు. డిస్ప్యూట్స్ అనేవి రావు. కాబట్టి వీలునామా రాయడం అనేది చాలా ఇంపార్టెంటు. వీలునామా రాసిన వ్యక్తి మరణ అనంతరం మాత్రమే ఆ ప్రాపర్టీకి ఆ వ్యక్తులు వారసులవుతారు. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా వీలునామా ఇచ్చి ప్రాపర్టీ కొనేటప్పుడు ఇస్తే ఆ వీలునామా రాసినాయన ఉన్నారా లేదా అనేది కనుక్కోవడం చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. నా యూట్యూబ్ ఛానల్‌లో నా కస్టమర్స్ అందరూ కూడా చాలా తెలివిగా, నాలెడ్జ్‌గా ఉండాలి. నా దగ్గర కొన్నా, కొనకపోయినా. ఈరోజు కొనకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళు కొంటారు. నా దగ్గర గానీ, వేరే వాళ్ళ దగ్గర గానీ. కానీ ఎక్కడ మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు.